వెల్కమ్ టు డాలస్ టాకీస్. ఈ వీడియోలో మనం బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్ జంటగా నటించిన డాకు మహారాజ్ చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఇది ఈ సంక్రాంతికి విడుదలవుతున్న రెండవ సినిమా. కథ విషయానికి వస్తే, ఒక చిన్న పాప తన పెంపుడు కుక్క పిల్లతో ఆడుకుంటూ ఉండగా ఒక దుర్మార్గుడు ఆ కుక్క పిల్లని చంపేస్తాడు. అతను ఎవరో కాదు, స్థానిక ఎమ్మెల్యే తమ్ముడు. అంతేకాకుండా అతను ఏనుగు దంతాలతో స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న చిన్న పాప తాత సచిన్ కేదేకర్ పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఈ క్రమంలో ఈ పాపకి వాళ్ళ కుటుంబానికి థ్రెట్ ఉంటుంది. ఇన్ని కష్టాల్లో ఉన్న పాపని కాపాడటానికి మన హీరో డాకు మహారాజ్ వస్తాడు. మరి వచ్చి ఎలా కాపాడాడు? అసలు డాకు మహారాజ్ కి ఆ చిన్న పాపకి సంబంధం ఏమిటి? డాకు మహారాజ్ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అని తెలుసుకోవటమే మిగిలిన సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే, చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడటం, ఆ పాపని కాపాడటం కోసం గాడ్ ఆఫ్ డెత్ అంటూ వచ్చి బాలకృష్ణ ప్రదర్శించే పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎపిసోడ్స్, అక్కడ తమన్ అందించిన నేపథ్య సంగీతం, ఫైట్ సీక్వెన్సెస్ అన్ని కూడా చాలా బాగా ఎంటర్టైనింగ్ గా అనిపించాయి. బాలకృష్ణకి పాపకి మధ్య వచ్చే సన్నివేశాలు, ఆ నేపథ్యంలో వచ్చే నా బంగారు కూనా, నా చిన్నారి కూనా పాట పిక్చరైజేషన్, సంగీతం అన్ని కూడా చాలా బాగున్నాయి. ఒకవైపు జరిగే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్, ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ లో వచ్చే ట్విస్ట్ అండ్ ఎలివేషన్స్, ఇలా అన్ని అంశాలతో మొదటి భాగం పూర్తిగా ఎంటర్టైనింగ్ గా అనిపించింది. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజయ్ కార్తిక్ అందించిన సినిమాటోగ్రఫీ రెండు కూడా అవుట్ స్టాండింగ్ గా అనిపించాయి. డాకు మహారాజు చిన్న పాపని కాపాడే బాధ్యతని ఎందుకు తీసుకున్నాడు అనే దానికి ఒక చక్కటి ఎమోషన్ ఉంటుంది. అది కూడా ఇంప్రెసివ్ గా అనిపించింది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ నేపథ్యం అంతా కూడా రొటీన్ గా, కొంచెం సాగతీతగా అనిపించింది. క్లైమాక్స్ కూడా అతి సాధారణంగా అనిపించింది. ఈ రివ్యూని మీకు అందించిన వారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అన్ని రకములైన విద్యా బోధనలను ఆన్లైన్ ద్వారా ప్రపంచ నలుమూలలా అందిస్తున్న సంస్థ ఈనైస్. ఈనైస్ నందు అన్ని వయసుల వారికి అవసరమైన ఐటీ, నాన్ ఐటీ, ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్లాసులు నేర్పించడంతో పాటు విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశం మరియు ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుంది. మరిన్ని వివరాలకు www.enice.com ని సందర్శించండి. నటీనటుల విషయానికి వస్తే, బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఫైట్ సీక్వెన్సెస్ అలాగే సెటిల్డ్ గా, పవర్ఫుల్ గా డైలాగ్స్ పలికిన విధానం అద్భుతంగా అనిపించాయి. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కూడా వారి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యేగా రవికిషన్, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా టామ్ చాకో, చాందినీ చౌదరి, సచిన్ కేదేకర్ ఇలా అందరూ వారి పాత్రలతో మెప్పించారు. అలాగే మెయిన్ విలన్ గా బాబీ డియోల్ ప్రెజెన్స్ కూడా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన రెండవ చిత్రమైన డాకు మహారాజు చిత్రం కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ డోసేజ్ ఎక్కువ అనిపించినా, ఎంతో ప్రతిభ కలిగిన ఒక అసాధారణ సివిల్ ఇంజనీర్ డాకు మహారాజ్ గా మారటానికి కారణమైన ఎమోషన్ కోసం, బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ హై వోల్టేజ్ హీరోయిజం ఎలివేషన్స్ కోసం, తమన్ అందించిన అవుట్ స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం చూడదగిన చిత్రం అని చెప్పగలను. డాలస్ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాలస్ టాకీస్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. స్టే ట్యూన్ టు డాలస్ టాకీస్ ఛానల్ ఫర్ అప్కమింగ్ సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ.